జగన్ రాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లికి రానున్నారు జగన్. బెంగళూరు నుండి ప్రత్యేక విమానంలో తాడేపల్లికి రాబోతున్నారు. జూన్ 22న ఆయన పులివెందులకు వెళ్లారు. 3 రోజుల పర్యటనలో భాగంగా అక్కడ పర్యటించారు, కార్యకర్తలతో మాట్లాడారు, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అక్కడ కొన్ని రోజులు అందుబాటులో ఉన్నారు. తిరిగి అక్కడి నుంచి నేరుగా బెంగళూరులోని ఆయన వెళ్ళిపోయారు. బెంగళూరులో వారం రోజుల పాటు విరామం తీసుకున్నారు. వారం రోజుల తర్వాత తిరిగి ప్రత్యేక విమానంలో ఆయన తాడేపల్లికి చేరుకోబోతున్నారు. తాడేపల్లి తన నివాసానికి ఆయన అక్కడ అందుబాటులో ఉండే అవకాశం కనబడుతోంది. ఇక తాడేపల్లికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకల్లా తాడేపల్లి నివాసానికి ఆయన చేరుకుంటారు. 9 రోజుల తర్వాత తిరిగి జగన్ తాడేపల్లికి రాబోతున్నారు. అయితే తాడేపల్లి నివాసం వద్ద గతంలో పూర్తి స్థాయి కట్టుదిట్ట భద్రతా ఏర్పాట్లు మొత్తం కూడా తొలగించబడ్డాయి. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా ఓపెన్ అప్ అయిపోయాయి. ఎటువంటి సెక్యూరిటీ కానివ్వండి, ఎటువంటి అంశాలు కూడా లేవు. ఇక బెంగళూరు పర్యటన ముగించుకున్నటువంటి జగన్ తిరిగి తాడేపల్లికి వస్తున్న నేపథ్యంలో కొంత ఉత్కంఠ రేగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి కట్టుదిట్టమైన ఏర్పాట్లు, భద్రత మొత్తం కూడా తొలగించడం జరిగింది. జగన్ ఇంటి చుట్టూ ఉన్నటువంటి చెకింగ్ గేట్స్ పూర్తిగా తొలగించబడ్డాయి. తాడేపల్లి రోడ్డును మొత్తం కూడా ఓపెన్ చేయడం జరిగింది. జగన్ ఇంటి రోడ్డు వైపు సామాన్యులు కూడా వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు, అనుమతిస్తున్నట్టు కనబడుతోంది. ఇక తాజాగా జగన్ నివాసానికి వెళ్లే 4 లైన్ల రాకపోకలను కూడా ప్రారంభించేలాగా చర్యలు తీసుకున్నాయి ప్రభుత్వం కూడా. ఇక టైర్ కిల్లర్లు, హైడ్రాలిక్ బుల్లెట్లను కూడా, చెక్ పోస్ట్ను కూడా పూర్తిగా తీసేశారు అధికారులు. ఈ నేపథ్యంలోనే మరి జగన్ ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. జగన్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఆయనకి అనుకున్న స్థాయిలో అంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో అంతా హై సెక్యూరిటీ ఇవ్వకపోవచ్చు బహుశా. అందుకే దానికి సంబంధించి రియాక్షన్స్ చూస్తున్నాం మనము. ఆయన ఇంటూ చుట్టినటువంటి చెకింగ్ పోస్ట్ మొత్తం కూడా తీసివేయబడింది. టైర్ కిల్లర్లు అంటే పూర్తిగా మనం గ్రౌండ్కి చూస్తుంటాము, ఒక స్పీడ్ బ్రేకర్ని తలపిస్తూ ఉంటాయి. ఇక హైడ్రాలిక్ బుల్లెట్లను కూడా అక్కడ తీసివేయబడింది. 9 రోజుల పర్యటన తర్వాత తిరిగి తాడేపల్లి నివాసానికి జగన్ రాబోతున్నారు. 3 రోజులుగా ఆయన పులివెందులో పర్యటించారు. తన నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. రాజకీయ నాయకులతోని, ముఖ్యులతో కూడా మాట్లాడారు. రాయలసీమ మాజీ ఎమ్మెల్యేలతోని, మాజీ మంత్రులతో కూడా భేటీ అయ్యారు. తిరిగి అట్నుంచి నేరుగా బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరులో వారం రోజుల ఆయన విరామం తర్వాత తిరిగి తాడేపల్లి నివాసానికి రాబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, సో తిరిగి జగన్ తాడేపల్లి నివాసానికి రాబోతున్నారు. సో ఈ 9 రోజుల పాటుగా చాలా అంశాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాల్లో కావచ్చు, పథకాల ప్రవేశపెట్టే అంశాల్లో కావచ్చు, జగన్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు కావచ్చు, చాలా మార్పులు చేర్పులు జరిగాయి. సో దీనికి సంబంధించి జగన్ ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారు, ఆయన ఏ సమయానికి తాడేపల్లి నివాసానికి చేరుకునే అవకాశం కనబడుతోంది? మధ్యాహ్నం 3 గంటలకి తాడేపల్లికి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ చేరుకోబోతున్నారు. 9 రోజుల తర్వాత ఆయన తాడేపల్లికి వస్తున్నారు. ముఖ్యంగా గత నెల 22వ తేదీన మధ్యాహ్నం నుంచి ఆయన అంటే అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక రోజు స్పీకర్ ఎన్నిక హాజరు కాకుండా ఆయన పులివెందుల పర్యటనకు వెళ్ళారు. పులివెందుల్లో 22, 23 తారీఖుల్లో ఉన్నారు. 24 నుంచి ఆయన బెంగళూరుకు వెళ్ళిపోయారు. బెంగళూరులో అక్కడ ఆయన ఎవరితో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేతలు ఎవరితో కూడా కలవలేదు. అక్కడ ఏం చేశారని దానిపైన ఇంకా ఒక ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో 9 రోజుల విరామం తర్వాత తిరిగి తాడేపల్లికి రాబోతున్నారు. వైసీపీ నేతలు వాళ్ళంతా కూడా స్థానిక నేతలు ఆయనకి స్వాగతం పలికే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా బెంగళూరు వెళ్ళిన సందర్భంగా అనేక రూమర్స్ అయితే ఈ వారం రోజులు వచ్చాయి. దానిలో ప్రధానంగా అక్కడ డీకే శివకుమార్, కాంగ్రెస్ పార్టీని సంబంధించినటువంటి డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయబోతున్నారు. అందుకే 7 రోజుల పాటు జగన్ బెంగళూరులో ఉన్నారు. రహస్యంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. ఒక రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు అయితే ఆ పార్టీ నేతలు కొంతమంది దీని మీద ఖండించినప్పటికీ పూర్తి స్థాయిలో జగన్ నుంచి కానీ అటు సోషల్ మీడియాలో ఎక్కడ కూడా దీని మీద ఆయన రియాక్ట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయన తాడేపల్లికి వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఏమైనా దాని మీద రియాక్ట్ అవుతారా, లేకపోతే ఆ పార్టీ నేతలు ఏదైనా రియాక్ట్ అవుతారా లేదనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. మరోవైపు ఇటు స్పీకర్కి సంబంధించిన అంశంలో ఆయన బెంగళూరు నుండి ఆయన ఒక లేఖ గత వారం రాసిన నేపథ్యం కూడా చూసాము. తన ప్రతిపక్ష హోదా కావాలని అడ్డుకుంటున్నారు, రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు, ప్రతిపక్ష నేత పార్టీ అంటే సభ్యుల సంఖ్యను బట్టి కాకుండా వేరే విధంగా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వచ్చు అంటూ ఆయన స్పీకర్కి లేఖ రాయడానికి కూడా చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెన్షన్ల పంపిణీ కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్గా చేసిన నేపథ్యంలో ఈ అంశాలన్నిటి మీద జగన్ ఈరోజు తాడేపల్లి వస్తున్నారు కాబట్టి ఏమైనా రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. మరోవైపు తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద పూర్తి స్థాయిలో సెక్యూరిటీని తొలగించారు. గత 10 రోజుల ముందే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్లో ఉన్నటువంటి నిబంధనలను తొలగించారు. సామాన్యులు కూడా ఆ రోడ్లో అనుమతి లభించింది. కానీ ఇంకా సెక్యూరిటీ గేట్స్, అదేవిధంగా కార్లకు సంబంధించినటువంటి చెకింగ్
పాయింట్స్ ఉన్నాయి, వాటిని ఈరోజు తాజాగా తొలగించారు. అంతేకాదు చెకింగ్ పాయింట్స్ ఉన్నటువంటి పోలీసుని కూడా, భద్రతా సిబ్బందిని కూడా తొలగించారు. 3-4 మాత్రమే సెక్యూరిటీ కోసం అయితే అక్కడ ప్రొవైడ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అక్కడ ఆ రోడ్లో సామాన్యులు అందరూ కూడా తిరుగుతున్న నేపథ్యం కనబడుతుంది. అక్కడ పోలీసుకు సంబంధించిన చెకింగ్ గేట్స్ కూడా తొలగించిన పరిస్థితి అయితే ఉంది. అంటే గత 5 ఏళ్ల కాలంగా పూర్తిగా ఒక భద్రతా వలయంలో ఆ ప్రాంతం అంతా ఉంది. సామాన్యులకి ఎంట్రీ లేకుండా చేశారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం ఆ నిబంధనలను తొలగించి సామాన్యులు సైతం ఆ రహదారిని ఉపయోగించుకునేలా చేసిన నేపథ్యం కూడా చూశాము. అయితే ఈరోజు జగన్ రాబోతున్న నేపథ్యంలో సాయంత్రం స్థానికంగా అందుబాటులోని నేతలతో సమావేశం అయ్యే అవకాశం కనబడుతుంది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో నేతలతో వరుస సమావేశాలు పెట్టి భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఆల్రెడీ గత నెలలో తనను కలిసిన నేతలతో ఆయన ఆల్రెడీ చెప్పారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎవరైతే కార్యకర్తల మీద దాడి జరిగిందో ఆ కార్యకర్తలు ఇంటికి వెళ్ళి స్వయంగా వాళ్ళని కలుస్తారని కూడా చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ప్రణాళిక సిద్ధం చేసే అవకాశం కనబడుతుంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల నుండి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని జగన్ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఎవరైతే దాడులకు గురయ్యారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా చేసి వాళ్ళని కలిసే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు భవిష్యత్తులో ఓదార్పు యాత్ర, పాదయాత్ర కూడా చేస్తారని ఒక ఇండికేషన్స్ ఇస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా నేతలతో చర్చించే అవకాశం కనబడుతుంది. ఈ 9 రోజుల పాటు ఇక్కడ స్థానికంగా జరిగిన రాజకీయ పరిణామాల మీద కూడా నేతలతో చర్చించే అవకాశం అయితే ఉంది. మనోజ్, రైట్ రాజేష్, ఈ 9-10 రోజులుగా పెద్ద ఎత్తున అటు ప్రభుత్వంలో స్కీమ్ల విషయంలో కావచ్చు, లేదంటే గత వైసీపీ ప్రభుత్వం మీద కావచ్చు, అటు శ్వేతపత్రాల విషయంలో రకరకాల హడావిడి జరిగింది. సో వీటికి సంబంధించి జగన్ ఎప్పుడు రియాక్ట్ కాబోతున్నారు? ఆయన మీడియా ముందుకు లేదా ప్రజల ముందుకు ఎప్పుడు రాబోతున్నారు? అంటే పోలవరం ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పి వైసీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా నష్టపోయిందనే అంశాలను వివరించారు. దానిపైన మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అయితే మాట్లాడి, కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం దీని మీద మాట్లాడలేదు. ఈరోజు ఏమన్నా ఆయన దీని మీద స్పందిస్తారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. రేపు అమరావతి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు వైట్ పేపర్ రిలీజ్ అయిపోతున్నారు కాబట్టి రేపు ఏమైనా రియాక్ట్ అవుతారా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే పోలవరాన్ని జగన్ పూర్తి స్థాయిలో నాశనం చేశారు. కేంద్ర నిధులని పక్కదారి మళ్లించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పూర్తిగా ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా ఆపేశారని కూడా తీవ్ర స్థాయిలో చంద్రబాబు విమర్శలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు జగన్ దాని మీద ఏమైనా రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. పూర్తి స్థాయి ఇప్పుడు పాలిటిక్స్ మీద జగన్ దృష్టి పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. నేతలతో సమావేశాలు నిర్వహించడంతో పాటు బడ్జెట్ సమావేశాలు కూడా ఈ నెలాఖరు నుండి జరగబోతున్న నేపథ్యంలో మండలిలో ఏ విధంగా వ్యవహరించాలి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లుల విషయాలు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా నేతలతో చర్చించే అవకాశం ఉంది. మనోజ్, రైట్ రాజేష్, ఈ ఓవరాల్గా పర్యటన తర్వాత సుమారుగా 9 రోజుల పర్యటన తర్వాత తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి జగన్ రాబోతున్నారు. సో 2 రోజుల పాటుగా 2-3 రోజుల పాటుగా పులివెందులో తన పర్యటన కొనసాగింది. అటు నుంచి డైరెక్ట్గా ఆయన బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో విరామం తర్వాత తిరిగి తాడేపల్లి తన నివాసం రాబోతున్నారు. సో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఇంటి ఉన్నటువంటి తన సెక్యూరిటీని మొత్తాన్ని కూడా సంబంధించి టైర్ కిల్లర్లు కావచ్చు, హైడ్రాలిక్ బుల్లెట్లు కావచ్చు, ఇతరత్ర చెక్ పోస్టులను కూడా పూర్తిగా తీసివేయడం జరిగింది. ప్రభుత్వం దాని విషయంలో చర్యలు తీసుకుంది. సో ప్రస్తుతం ఆయనకి హై సెక్యూరిటీ విషయంలో అయితే కొంత తన నివాసం నుంచి ఆయన 9 రోజుల క్రితం చూసినప్పటికీ ఇప్పటికీ చాలా తేడాలే